హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి చెప్పబోతున్నాను. ఎవరైనా ముందే యూజ్ చేస్తుంటే పర్లేదు, ఒకవేళ యూజ్ చేయని వాళ్ళైతే ఈ వీడియో చూసాక ఒక్కసారైనా నెలకొకసారి ఇవ్వండి, సరిపోతుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే రూపాయి ఖర్చు లేకుండా ఈ లిక్విడ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడకుండా ఎక్కువగా మందులవి ఇలా ఆర్గానిక్గా ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయో అనేది నేను ముందు వీడియోలో చెప్తాను. ఈ లిక్విడ్ అనేది ఒక్క గ్లాస్ ఉంటే సరిపోతుంది. నెలకు ఒక్కసారైనా ఇది వాడడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇది కాకుండా వేరేది ఏదైనా యూజ్ చేయాలనుకుంటే మాత్రం నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవైతే చూసేయండి. ఈ చెట్టుకి చూస్తున్నారు కదా, చాలా రోజుల నుంచి పురుగు పట్టేసి అలానే పువ్వులు రాకుండా ఉందన్నమాట ఈ చెట్టు అయితే. ఇదైతే చుక్కమల్లి అంటారు. దీనికి నేను కొద్ది రోజుల నుంచి ఫర్టిలైజర్స్ అలానే కొంచెం కేరింగ్గా తీసుకుంటున్నాను అనమాట. ఫంగస్ వచ్చింది, ఆ ఫంగస్కి కూడా ఎలా తీసేసాను అనేది మీకు నేను వీడియో చేశాను. అలానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫంగస్ కూడా. ఒకవేళ ఈసారి అయితే తెల్ల పురుగు కాకుండా ఏదో చిన్నవి పురుగులు ఉన్నాయి పువ్వుల దగ్గర, వాటి గురించి నేనైతే ఒక ఫర్టిలైజర్ లిక్విడ్ చేస్తాను తప్పకుండా. అది కూడా చూస్తారు, ముందు వీడియోలో ఉంటుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో చెప్తుంటే ఎవరు చేసుకోవట్లేదు, అందుకోసమని వీడియో ముందుగానే చెప్తున్నాను. ఇలా చూస్తున్నారు కదా, ఇది కూడా ఎక్కువ శాతం ఫ్లవర్స్ అనేవి రాకపోయేసరికి నేనైతే ఫర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. 90 days ఫర్టిలైజర్స్ అనేది నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ 10 days ఇవ్వడం వల్ల ఇంత మంచి రిజల్ట్ ఉంది. మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఆపేశాను అనమాట. ఇలా చూస్తున్నారు కదా, ఇదైతే నిత్యమల్లి పువ్వు అంటారు. ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన చెట్టు అంట. అందరూ అంటుంటే విన్నాను, నాకు తెలీదు. మీకేమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. వాటిలోనే ఇత్తనాలు కూడా అందులోనే వేసేస్తున్నాను. కింద పడిపోలేదని నేనైతే కాస్త చూస్తున్నాను అనమాట, కిందికి వెళ్ళిపోయా లేదా అని. కుండీలోనే వేసాను కాబట్టి ఏ బాధ ఉండదు, వాటర్ వేసినప్పుడు తప్పకుండా కిందికి వెళ్ళిపోతాయి. అలానే ఇవి చూస్తున్నారు కదా, టేబుల్ రోసెస్. ఇవి కూడా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల, అది కాక ఇదే సీజన్ అనమాట రావడానికి. మార్చి నుంచి జూన్ వరకు అంటే 4 months వరకు ఇవి పువ్వులు విరగబూస్తాయి అనమాట. చిన్న కొమ్మ నాటుకుంటే చాలు, ఏ కలర్ అయినా చాలా అందంగా కనిపిస్తుంది. ఎవరితోనైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళతో తెచ్చి తొందరగా నాటేసుకోండి. అలానే చూస్తున్నారు కదా చామంతి మొక్క, దీనికైతే చాలా పువ్వులు వచ్చాయి. ఇప్పుడైతే కొమ్మ అనేది ఎండిపోయింది ఎండకుండడం వల్ల. దాని పక్క నుంచే చిన్న కొమ్మ అనేది స్టార్ట్ అయిపోయింది, అందుకోసమని నేను ఇంకా తీయలేదు. తర్వాత ఇది వచ్చేసి జెడ్ ప్లాంట్ అనమాట. ఏమో జెడ్ ప్లాంట్ చాలా మంచి ఆక్సిజన్ అనేది ఇస్తుంది. ఇంట్లో ఒక్కటి ఉంటే చాలు. ఇండోర్ ప్లాంట్ అనమాట ఇది. ఇది కూడా లోటస్ ఫ్లవర్ అనమాట, అమ్మవారికి ఎంతో ఇష్టమైంది. ఇదేమో జెడే ప్లాంట్. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఎలా నాటుకోవాలనేది కూడా వీడియో ఉంది ఛానల్లో, చూడకపోతే చూసేయండి. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే రెడ్ కలర్ అనమాట. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. నేను చిన్న కొమ్మ నాటానంతే, ఇంత పెద్దగా ఎదిగిపోయి ఈ కొమ్మకు మాత్రమే పువ్వులు వచ్చాయన్నమాట. తెలిసిన వాళ్ళ దగ్గర చాలా పెద్ద చెట్టు ఉంది, వాళ్ళ దగ్గర అయితే ఈసారి ఒక్క పువ్వు కూడా రాలేదు, ఒక్క కొమ్మకు కూడా. అదే నేను చిన్న కొమ్మ తెచ్చి నాటాను. నాకైతే ఈ గుర్తు మాత్రం ఒక 1 month నుంచి అలానే ఉంది. పువ్వు వాడిపోతూ పెరుగుతూ వాడిపోతూ పెరుగుతూ వస్తూనే ఉన్నాయన్నమాట పువ్వులు అనేవి. తర్వాత ఇది వచ్చేసి కనకాంబరం. కనకాంబరాలన్నీ అయిపోయాయి, దానికి విత్తనాలు స్టార్ట్ అయిపోయి మళ్ళీ పువ్వులు రావడానికి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి లక్ష్మీ కమలం. ఇది కూడా వీడియో చేశాను ఎలా చేసుకోవాలనేది. పెరిగిపోయింది, మళ్ళీ వేర్లు అనేవి కట్ చేయాలి. కొంచెం నీట్గా చేసుకున్నాం అనుకోండి మళ్ళీ అందంగా కనిపిస్తుంది. ఇప్పుడే ఇంత అందంగా ఉంది కదా, కొంచెం గ్రూమింగ్ చేసుకొని ఇంకొంచెం పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ గురించి ఇప్పుడు చూద్దాం ఏం చేయాలనేది. ఒక 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. దాని తర్వాత నేను ఒక 2 banana peels తీసుకున్నాను. ఎండిపోయినవి తీసుకున్నాను. మీరు కూడా పచ్చి ఉంటే పచ్చివైనా తీసుకోవచ్చు. నేనైతే ఎండిపోయి ఉన్న వాటిలో కొంచెం పోషకాలు ఎక్కువ ఉంటాయని నేనైతే ఎండిపోయినవి తీసుకున్నాను. దాని తర్వాత ఆరెంజ్ పీల్స్ కూడా ఆరబెట్టుకొని ఉంచుకున్నాను, ఎందుకంటే తడిగా ఉంటే పాడైపోతాయి కాబట్టి. ఇలా ఎండబెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా యూజ్ అవుతాయి అన్నమాట చెట్ల కోసం. తర్వాత మునక్కాయ, ఇది మునక్కాయ పొట్టు ఉంటుంది కదా అదనమాట. ఇది కూడా ఆరబెట్టేసుకున్నాను, డ్రైదే. మునకాకున్నా వేసుకోవచ్చు. దాని తర్వాత డ్రై ఆనియన్ పీల్స్ ఇలా డ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమని ఎక్కువ శాతం నేను డ్రై చేసే పెట్టుకుంటాను. తర్వాత 1/2 స్పూన్ వరకు బ్రూ వేసుకుంటున్నాను. టీ పొడి అయినా వేసుకోవచ్చు మీరైతే ఒకవేళ వీలుగా ఉంటే. ఇదంతా ఒక 5 to 10 minutes వరకు బాయిల్ చేసుకుంటున్నాను. వాటిలో ఉన్న సారం అంతా వాటర్లోకి దిగేలాగా బాయిల్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనము ఇన్స్టెంట్గా అంటే ఇమ్మీడియట్గా వాడేసుకోవచ్చు. లేదు అలానే ఉంచేసుకొని నెక్స్ట్ డే వాడుకోవాలనుకునే వాళ్ళు ముందు రోజు నానబెట్టుకోవచ్చు. ఒక 2 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఇలా చూస్తున్నారు కదా, గట్టిగా ఉండే బనానా పీల్ మెత్తగా అయిపోయింది. ఇలా
కొంచెం స్మూత్గా అయిపోతాయి అనమాట అన్నీ కూడా. ఉల్లిపాయలో ఉన్న సారం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది మెయిన్గా. ఆ తర్వాత ఆరెంజ్ పీల్స్ అలానే బనానా పీల్స్ నుంచి కూడా మెల్లిగా ఆ సారం అంతా వచ్చేస్తుంది అనమాట. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, నైట్రోజన్ అలానే ఫాస్ఫరస్ అనేవి చాలా మొత్తంగా ఉంటాయి అన్నమాట. మొక్కలకి ఇస్తే చాలా మంచిగా పచ్చగా పెరుగుతాయి. అలానే పువ్వులు కూడా చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట. సమ్మర్ సీజన్లో ఇలాంటి లిక్విడ్స్ అనేవి అప్పుడప్పుడు ఇస్తే మొక్కలకి చాలా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. ఇది డబ్బులు పెట్టి తీసుకునేది కాదు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ బాయిలింగ్ మెథడ్ మాత్రం యూజ్ చేయాల్సి ఉంటుంది. స్టవ్ వెలిగించకుండా కూడా చాలా వీడియోస్ అనేవి చేశాను నేను ఫర్టిలైజర్ లిక్విడ్ గురించి. అవి చూడాలనుకుంటే ఛానల్లో అయితే చాలా ఉన్నాయి, చూసేయండి. బాయిల్ అయిపోయి ఆ సారం అంతా వాటర్లోకి వచ్చేసిన తర్వాత ఒక 10 minutes వరకు బాయిల్ చేసుకున్నాం కదా, చల్లారే వరకు సైడ్కి పెట్టేసుకుందాం. ఆ తర్వాత నేనైతే ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను. గ్లాస్ వాటర్కి 1:5 రేషియో అనమాట. 5 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాసు లిక్విడ్కి. ఇలా వేసుకొని ఇలా చేయడం వల్ల అయితే నాకైతే మంచి రిజల్ట్సే కనిపించాయి చెట్లలో. నాకు తెలిసినంత వరకు ఎంతో ఖర్చు పెట్టి మొక్కలను అనేది కొంటూ ఉంటారు, అవి చనిపోతూ ఉంటాయి కదా. ఎన్నెన్నో వస్తువులు కొనుక్కుంటాం, ఏమేమో పనులు చేస్తూ ఉంటాం. అలా కాకుండా కేవలం మొక్కలకి చిన్నపాటి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వడం వల్ల అవి మంచిగా ఎదుగుతాయి. అలానే మన కళ్ళకి మనకి ఎంతో యూజ్ అయ్యే ఆక్సిజన్ని అలానే పువ్వుల్ని వాడుకోవడానికి ఇస్తాయి అన్నమాట. డబ్బులు ఖర్చుతో చేయాలనుకుంటే ఆలోచిస్తాం, కానీ ఖర్చు లేకుండా చేసే పనిని ఆలోచించాల్సిన పని లేదు కదా నిమిషం కూడా. అందుకోసమని నేనైతే చెప్తున్నాను మీకు ఒకవేళ యూజ్ అయినట్టయితే కొంచెమైనా సహాయపడుతుందనే అనుకుంటున్నాను ఈ సలహా అనేది. ఇలా గ్లాస్ అయిందనమాట ఫర్టిలైజర్ లిక్విడ్ వాటర్. ఈ వాటర్ గ్లాస్తో నేనైతే ఒక డబ్బాలోకి తీసుకొని ఒక గ్లాస్ ఫర్టిలైజర్ లిక్విడ్ కదా 5 glasses వాటర్ వేసుకుంటున్నాను. అంటే మొత్తం 1:5 6 అవుతాయి అన్నమాట గ్లాసెస్ వాటర్. దీన్ని నేను 1/2 glass లేదా 1/4 glass వరకు చెట్టుకి ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఇచ్చినా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా డ్రైనేజ్ హోల్స్ నుంచి. అలా కాకుండా కొంచెంగా ఇచ్చామనుకోండి మొక్కకి తీసుకోవడానికి ఉంటుంది, అలానే ఎక్కువగా డ్రైనేజ్ హోల్స్ నుంచి కూడా బయటికి రావన్నమాట. తర్వాత ఈ ఫర్టిలైజర్ లిక్విడ్ వచ్చేసి నేనైతే ఈవినింగ్ టైం ఇస్తున్నాను. ఎందుకంటే ఎండలో ఉన్నాయనుకోండి వీటికి కొంచెం ఫంగస్ అనేది ఫామ్ అయ్యి అలానే ఈ ఫర్టిలైజర్ లిక్విడ్ అనేది కొంచెం పాయిజన్ లెక్క అవుతుందన్నమాట ఎండలో ఇస్తే. అందుకోసమని నేనైతే ఈవినింగ్ టైంలో ఇమ్మనే చెప్తాను. ఈ సమ్మర్ సీజన్లో మార్నింగ్ ఇచ్చామనుకోండి ఎండ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రూట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసమని మీరు ఏవైనా ఫర్టిలైజర్స్ లిక్విడ్ ఇవ్వాలనుకుంటే లిక్విడ్సే కానీ పౌడర్సే కానీ ఈవినింగ్ టైంలో ఇచ్చారనుకోండి మొక్క కూడా చాలా నీట్గా తీసుకుంటుంది, రూట్స్కి అందుతాయి కాబట్టి. తర్వాత మొక్క కూడా చాలా ఎదుగుదల చూస్తామన్నమాట ఈవినింగ్ టైంలో వాటర్ ఇవ్వడం వల్ల. మీరు కూడా ఒకసారి ఒక వారం ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇలాంటి యూజెస్ ఉన్నాయని మీకు నేను ఈ వీడియోలో చెప్పాను. మీకు యూజ్ అయితే మాత్రం ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి యూజ్ అవుతుందో అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఈ లిక్విడ్ని అయితే ఇమ్మని చెప్పండి. ఈ లిక్విడ్ కాకపోయినా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి లిక్విడ్స్ ఇచ్చేవి. స్టార్టింగ్ నుంచి ఇవ్వాలనుకుంటే ఆనియన్ పీల్ నుంచి ఇవ్వండి మెయిన్గా, ఎందుకంటే ఎక్కువగా ఆనియన్ యూజ్ చేస్తాం కాబట్టి ఈజీగా ఇవ్వచ్చు. అది కూడా ఇవ్వరు అనుకుంటే జస్ట్ బియ్యం కడిగిన నీళ్ళైనా ఇవ్వండి సరిపోతుంది. అది కూడా లేదంటే వాటర్ ఇవ్వండి సరిపోతుంది.